ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఎలాంటి మనకి శుభాలు ఇస్తుందో తెలియాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం మహాలక్ష్మికి ప్రీతికరమైనది. ముఖ్యంగా మహాలక్ష్మికి ప్రీతికరమైనది. పూజలకి నోములకి అత్యంత శుభప్రదమైనది. అంతేకాదు గౌరీదేవికి కూడా ప్రీతికరమైనది. అందుకనే మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అలాగే సోమవారాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, శనివారం వెంకటేశ్వరుడి యొక్క పూజలు మనకు శ్రేయస్సునిస్తాయండి. ఈ విషయం మర్చిపోకూడదు. ఎందుకని? వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రం పౌర్ణమితోటి కలిసి ఉన్నది కాబట్టి వచ్చింది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం. అందుకని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజలు చేసిన వాళ్ళందరినీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన భార్య కదా. కాబట్టి ఈ చాంద్రమాసాన్ని అనుసరించి 5వ నెల శ్రావణ మాసం, 5వది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటాడు? శ్రవణ నక్షత్రంతో సంచరిస్తూ ఉంటాడు. అందుకని శ్రావణం అని పేరు వచ్చింది. మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ నెలలో మనం ప్రత్యేక పూజలు, నోములు, ఉపవాసాలు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసం ఆరంభం నుంచి చివరి దాకా ప్రతిరోజు ప్రత్యేక పూజలేనండి. అన్ని శుభదినాలే. పెళ్లిళ్ళు కూడా విస్తారంగా ఉంటాయి. కాబట్టి అమ్మవారిని గనక మనం ప్రసన్నం చేసుకున్నామా, లక్ష్మీదేవిని, అయ్యవారి యొక్క అనుగ్రహం మనం అడగకుండానే లభిస్తుంది. ఇది భక్తుల యొక్క నమ్మకం. ఈ శ్రావణంలో ఆచరించే చిన్న పుణ్యకారమైనా సరే కార్యమైనా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. దక్షిణాయనంలో విశిష్టమైన నెలల్లో శ్రావణ మాసం ఒకటండి. మొన్ననే మనకి ఆషాఢ మాసం నుంచి మనకి దక్షిణాయనం మొదలైంది. అంటే సూర్య సంక్రమణం దగ్గర నుంచి. అదే కాకుండా శివకేశవులకు భేదం లేకుండా పూజించే నెల కూడా అండి. ఎందుకని? సోమవారాలన్నీ శివుడికి అంకితం చేశారు, మహిమాన్వితమైనవి. ఎందుకని? సోమవారం శివుడికి ప్రత్యేకంగా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు మనం ఉపవాసం చేస్తాం కదా. అలాగే ఈ నెలలో కూడా ప్రతి సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు. శివుణ్ణి పూజించిన తర్వాత పార్వతీమాతకి కుంకుమతో గనక పూజ చేస్తే ఆ స్త్రీలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది. అదే శ్రావణ మంగళవారం నోములు అంటాం కదా. వివాహిత స్త్రీలకి ప్రత్యేకమైన రోజు శ్రావణ మంగళవారం. కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారండి. అందుకని శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాన్ని మంగళ గౌరీ వ్రతం ఆచరించాలి అంటారు. ఏమిటి? గౌరీదేవితో మనకు వచ్చే ప్రయోజనం గౌరీ పూజ వల్ల పెళ్లి కావలసిన, పెళ్లి పీటలు ఎక్కవలసిన అమ్మాయి చేత కూడా గౌరీ పూజ చేయించే పెళ్లి పీటల మీదకి తెస్తారు కదా. అంటే మొట్టమొదటి ప్రయోజనం దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకని? అర్ధనారీశ్వర స్వరూపం పార్వతీ పరమేశ్వరులంటే. అందువల్ల రెండోది
పాలసముద్ర మథన సమయంలో శివుడు గరళాన్ని మింగినా కూడా ఏమీ కాలేదు అంటే శంకర భగవత్పాదులు ఏం చెప్పారు ఈ మాటలో? తవ తాటంక మహిమ అంటాడు. ఓ తల్లి, నువ్వు పెట్టుకున్నటువంటి చెవి కమ్మల మహిమ వల్ల నీ భర్త విషం తాగినా కూడా ఏమీ కాలేదమ్మా అంటారు శంకరాచార్యులు గారు. కాబట్టి గౌరీ పూజ చేస్తే ఆ ముత్తైదులు ఎప్పుడు కూడా పుణ్యస్త్రీగానే ఉంటారు. వైధవ్యం అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి గౌరీ పూజ చేసుకొని వ్రతం చేసుకొని మంగళవారం వ్రతం కొంతమంది ముత్తైదువులకి తాంబూలం వాయనం ఇస్తే సౌభాగ్యం. శ్రావణ శుక్రవారాలు అన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితమైనవి. అందులో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం కనుక చేసుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయని మన వాళ్ళ నమ్మకం. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం ఇవన్నీ కూడా అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ శుక్రవారం పూజ సౌభాగ్యాన్ని ఇస్తుంది. శ్రావణ శనివారాలు కూడా ఉన్నాయండి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం, మంగళవారం, శుక్రవారం మాత్రమే కాకుండా శనివారం కూడా ప్రత్యేకమైంది. ఎందుకని? ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిస్తాడని మన నమ్మకం. వేం అంటే పాపాలు, కష్టాలు, కట అంటే తొలగించేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు మీ ఇంటి ఇలవేల్పును కూడా పూజించాలి. తద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మాకు ఇష్టదైవం ఆయనే, ఇంటి దేవుడు వెంకటేశ్వరుడే. కొంతమందికి నరసింహస్వామి ఉండొచ్చు. అట్లా ఎవరి కులదైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. శ్రావణ మాసంలో వచ్చే శనివారంలో ఉపవాసం ఉండి పగలంతా స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయని అంటే. అయితే ఈ శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారమైనటువంటి పరిపూర్ణావతారుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం. అంతేకాదండి, అదే రోజు రేపల్లెలో యశోదాదేవికి జగన్మాత ఆవిర్భవించింది. మహామాయ అని యోగమ, ఆ యోగమాయాదేవి ఆవిర్భవించినటువంటి రోజు అది. చూశారు కదా. కాబట్టి కృష్ణ జన్మాష్టమి అద్భుతమైన పర్వదినం. మా గ్రామంలోని మా జాండ్రపేటలో రాధాకృష్ణుల మందిరం ఉంది. శివశంకర ప్రభుజీ అని ఆయన యావశక్తి ఉపయోగించి ఆయన ధనాన్ని వెచ్చించి అద్భుతంగా భవ్యమైన మందిరం నిర్మించి చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇస్కాన్ వాళ్ళ స్టైల్లో. మరి ఆ పండగ శ్రావణ మాసంలోనే వస్తుంది. ఇకపోతే ఇంతే కాదు, నాగదేవతను పూజించే అవకాశం కూడా ఇచ్చింది ఈ నెల. శ్రావణ శుక్ల పంచమి నాగపంచమిగా పుట్టల్లో పాల్గొయటం, నాగేంద్ర స్వామిని ఆరాధించడం అనేది కూడా ఈ నెలలో ఉంది. కాబట్టి ఇంకా తర్వాత అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ యొక్క బంధానికి అద్భుతమైనటువంటి ప్రతీకగా రక్షాబంధనోత్సవం కూడా శ్రావణ శుక్ల పౌర్ణమి నాడు మనం చూసుకోవచ్చు. 28వ తేదీ అనుకుంటున్నాను పౌర్ణమి. ఆ రోజు గ్రహణం ఉన్నప్పటికీ ఆ రోజున గ్రహణం ఉన్నప్పటికీ తప్పకుండా రక్షాబంధనోత్సవాన్ని మనం జరుపుకోవాలి.
దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఇన్ని పర్వదినాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో మనం హరిహరులతో పాటు శక్తికి కూడా ప్రతిరూపమైనటువంటి గౌరీదేవిని, సిరి సంపదలు ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తూ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క జన్మ వేడుకలను కూడా ఎంతో వైభవంగా జరుపుకునేటటువంటి అవకాశం మనకిచ్చింది ఈ శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా ముఖ్యంగా మన ఛానల్ ద్వారా వీక్షించే మహిళామ తల్లులందరికీ నేను మునుముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ వరలక్ష్మీదేవి, గౌరీదేవి అద్భుతమైనటువంటి అనుగ్రహం మన అందరి మీద చూపించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.